సాధ్యపడుతుంది, ఏ మేర వాళ్ళు సక్సెస్ అవుతారని చూడాలి. మరి ఇక 15 మంది జంప్. సీఎంతో టచ్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, త్వరలో కాంగ్రెస్లో భారీ చేరికలు. గతంలో పార్టీ మారిన వారిపైన ఇప్పట్లో వేటు లేనట్లే. సంచలన తీర్పు వెలువరించిన హైకోర్టు. అనర్హత విషయంలో స్పీకర్దే తుది నిర్ణయం. హైకోర్టు తీర్పుతో మారిన రాజకీయ పరిణామాలు. కాంగ్రెస్ పార్టీలో మరిన్ని చేరికలుంటాయి. కేటీఆర్ సన్నహిత. ఎమ్మెల్యేలు పార్టీ మారే ఛాన్స్ అంటున్న టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సో ఇంతకీ హైకోర్టు ఏం చెప్పిందంటే, బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు సంచలన తీర్పు వివరించింది. పార్టీ మారిన వారిపైన స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. స్పీకర్కు ఎలాంటి టైం బాండ్ లేదని తేల్చి చెప్పింది. రీజనబుల్ టైంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. 4 వారాల టైం విధిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును హైకోర్టు కొట్టివేసింది. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం 10వ షెడ్యూల్ అసెంబ్లీ 5 ఏళ్ల గడువును దృష్టిలో ఉంచుకొని స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. సో ప్రధానంగా 3 ఎమ్మెల్యేల పైన ఈ పిటిషన్ దాఖలైంది. ఎవరెవరు ఈ 3 అని అంటే, కనబడుతుంది అక్కడ, ఒకటి దానం నాగేందర్, ఖైరతాబాద్కు సంబంధించిన ఎమ్మెల్యే. తర్వాత తెల్లం వెంకట్రావు, భద్రాచలం ఎమ్మెల్యే. ఆ తర్వాత కడియం శ్రీహరి. వీళ్ళు 3 కూడా పార్లమెంట్ ఎన్నికల ముందే పార్టీలో చేరిపోయారు. ఈ పార్లమెంట్ ఎన్నికల ముందే పార్టీలో చేరిపోయినటువంటి ఈ 3 ఎమ్మెల్యే మీద, దానం నాగేందర్ మీదేమో ఆయన ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా మరోవైపుగా సికింద్రాబాద్ ఎంపీ కూడా పోటీ చేసిండు ఆయన కాంగ్రెస్ టికెట్ మీద. సో ఈ విషయం పైన లేవనెత్తుతూ దానం నాగేందర్ విషయంలో కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిండు హైకోర్టులో. తర్వాత తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహర్ల మీద కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ దాఖలు చేసిండు. సో ఈ 2 పిటిషన్ల మీద ఏకకాలంలోనే ఇక్కడ సింగిల్ బెంచ్, విజయసేన్ రెడ్డి నేతృత్వంలో ఒక బెంచ్ విచారణ చేపట్టి ఏం తీర్పునిచ్చిందయ్యా అంటే, 4 వారాల్లోగా వీళ్ళపైన అనర్హత వేటు విషయంలో నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఒక టైం బాండ్ పెట్టి సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం ఆ తీర్పునిచ్చి ఏకంగా నోటీసు కూడా ఇచ్చేసింది. ఎవరికి? అసెంబ్లీ సెక్రటరీ నరసింహారెడ్డికి నోటీసులు ఇచ్చింది. సో ఆయన ఏం చేసిండు, దీన్ని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కి పోయిండు. డివిజన్ బెంచ్ ఏం చేసింది, సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును కొట్టిపారేసింది. ఏమన్నా 4 వారాల టైం బాండ్ ఏదైతే ఉన్నదో, ఈ 4 వారాల టైం బాండ్ విధించడం అనేది తప్పు. సో అందరికంటే ముందుగానే తొలివెలుగు ఏం చెప్పిందనంటే, కొన్ని ఇండిపెండెంట్ బాడీస్ ఉంటాయి. ఆ ఇండిపెండెంట్ బాడీస్ ఏంటంటే టీజీఎస్పీ కానీ, దానికి సపరేట్ ఒక వ్యవస్థ ఉన్నది, ఒక చైర్మన్ ఉన్నాడు, ఒక చట్టం, ఓ కథ, ఓ కార్ఖాన్ ఉన్నది. దాంట్లో ఎవరు పడితే వాళ్ళు ఏలు పెట్టి, ఎవరు పడితే వాళ్ళు కాలు పెట్టి ఏరికి అర్హత ఉండదు. అట్లాగే మనకు సిబిఐ చూసుకున్నా, తర్వాత ఈడీ చూసుకున్నా, ఇటువంటివి కూడా ఇండిపెండెంట్ బాడీస్, ఇండివిజువల్ బాడీస్ అవన్నీ కూడా ఒక కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా వచ్చేటువంటి బాడీస్ అవన్నీ. సో అట్లనే ఈ అసెంబ్లీకి కూడా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, దానికి ఆదేశించే హక్కు దానికి, అంటే అసెంబ్లీలో ఓవరాల్ సుప్రీం ఎవరంటే స్పీకర్. అసెంబ్లీకి సుప్రీం ఎవరే అంటే స్పీకర్. సో ఈ స్పీకర్ అనే పదవికి, ఈ స్పీకర్ అనేటువంటి పవర్ ఎట్లా ఉంటుందంటే, దీనిని ఏ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఆదేశించే హక్కు ఉండదు, డిమాండ్ చేసే హక్కు ఉండదు. డెఫినెట్గా ఒకరి బాధ్యతలో గుర్తు చేయొచ్చు. సుప్రీంకోర్టు గతంలో ఆ కేసులు అట్లా చేసింది, ఈ కేసులు ఎట్లా చేసిందని గుర్తు చేసే అవకాశం ఉంటుంది. కానీ సుప్రీంకోర్టు కూడా ఈ స్పీకర్ అనర్హత విషయం పైన స్పీకర్ని ఆదేశించే హక్కు, డిమాండ్ చేసి నువ్వు చేయాల్సిందే అని చెప్పే హక్కు లేదు. ఎందుకంటే అసెంబ్లీ అనేది ఒక ఇండివిజువల్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇది స్పీకర్కి విస్తృత స్థాయి అధికారాలు ఉంటాయి. ఏ రకంగా ఒక సుప్రీంకోర్టుకి, ఒక హైకోర్టుకి చీఫ్ జస్టిస్ ఎట్లా ఉంటారో, వాళ్ళ దగ్గర విస్తృత అధికారులు ఎట్లా ఉంటాయో, ఆ రకంగానే అసెంబ్లీ వరకు ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం పైన అన్ని రకాలుగా స్పీకర్కి విస్తృత అధికారాలు ఉంటాయి. సో ఇది చెప్తూనే హైకోర్టు ఏం చెప్పిందంటే, ఆ పాత పిటిషన్ ఏదైతే ఉన్నాయో ఆ డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి ఆ తీర్పులో చూస్తే సింగిల్ బెంచ్ యొక్క తీర్పును కొట్టేసింది. సో దీంతో ఏమవుతుందని అంటే, ముందుగానే మనం గ్రహించినాం. ఒకవేళ కనుక ఇప్పుడు చాలామంది ఉదాహరణ తీసుకుంటే, హైదరాబాద్ చుట్టుముట్టున్న ఎమ్మెల్యేలు మనం పేర్లు తీసుకుంటే, ఉదాహరణకు తీసుకుందాం. ఓ తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, ఓ మాధవరం కృష్ణారావు కానీ, ఓ ఎల్బీనగర్ సుధీర్ రెడ్డి కానీ, లేదంటే ఉప్పలైన ఎవరు బిఎల్ఆర్ బండారు లక్ష్మారెడ్డి కానివ్వండి, వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారు అనేది పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వర్గాలనే కానీ బీఆర్ఎస్ వర్గాల్లో కూడా ఒక చర్చ ప్రారంభమైంది. కానీ వాళ్ళు ఎందుకు ఆగిర్రు, ఎందుకు ఆగాల్సి వచ్చింది, వెనకడుగు ఎందుకు వేసారంటే, మీరు చూడండి, ఇప్పుడు ఇన్ని ఉద్యమాలు చేస్తుంటారు కేటీఆర్, ఇన్ని రకాలుగా హరీష్ రావు ప్రతి దాంట్లో కూడా బీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని పెట్టి మాట్లాడుతున్నాడు కదా. మీరు ఎక్కడన్నా ఉప్పల ఎమ్మెల్యే మాట్లాడంగా చూసిర్రా?
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీరెడ్డి మాట్లాడంగా చూసిర్రా? పోనీ మాధవరం కృష్ణారావు మాట్లాడంగా చూసిర్రా? మొన్నటికి పోయినా అరెస్ట్ అవుతుండని చెప్పి అందరూ మొత్తం కూడా తెలంగాణ భవన్కి చేరుకుంటే వీళ్ళు ఎక్కడ కనబడలే పెద్దగా. వాళ్ళ యొక్క వాళ్ళు ఆచూకీ వాళ్ళ ఏమంటారు వాళ్ళ దృష్టి వేరే దాని మీద ఉన్నది. సో వీళ్ళంతా కూడా ఎందుకు వెనకడుగు వేసిర్రు, చేరుతారు ప్రచారం నుంచి వెనకడుగు వేయడం గల కారణం ఏంటంటే ఎక్కడ వీళ్ళ మీద వేటు పడుతుందో, ఎక్కడ స్పీకర్ని ఆదేశించి స్పీకర్ నిజంగా వాళ్ళ మీద వేటేస్తాడో, ఉప ఎన్నికలు వస్తాయో అని చెప్పి వాళ్ళంతా కొంత భయపడి వెనకడుగేసారు. ఇప్పుడు ఇక్కడ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని హైకోర్టు కొట్టివేయడంతో ఇక్కడ మార్గం సుగమమైంది. ఎవరికి? కాంగ్రెస్ పార్టీ కూడా. ఇంకెవరైనా చేర్చుకోవాలన్నా కూడా, ఎందుకంటే వాళ్ళ స్పీకరే, వాళ్ళ ప్రభుత్వం అని వాళ్ళ స్పీకర్కి టైం బౌండ్ లేదు, ఎప్పుడో నిర్ణయం తీసుకోవచ్చు ఆయన. ఆలోగా 2/3 ఆఫ్ ద పార్టీని అంటే 39 మంది మొత్తం మీద గెలిస్తే కంటోన్మెంట్ ఒకటి క్యాన్సిల్ చేస్తే 38లో 10 మంది వాళ్ళ పాయింట్లో చేరిపోయారు. సో అంటే సుమారుగా 28 మంది దాకా ఉన్నారనుకోండి, అంతే కదా పార్టీలో ఉన్నది. సో 28 మందిలో ఇంకొక 10 మంది కనుక లాగగలిగితే, ఇంకో 10 నుంచి 12 మంది 15 మంది దాకా కనుక లాగగలిగితే పూర్తిగా బీఆర్ఎస్ ఎల్పీ విలీనం, అంటే ప్రతిపక్ష హోదాని బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించి అంటే కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇంకొక 10 నుంచి 15 మంది ఎమ్మెల్యే కనుక లాగలిగితే కాంగ్రెస్ పార్టీ, కానీ ఇప్పుడున్న పరిస్థితులు అంత ఈజీ కాకపోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రతికూల వాతావరణం, సంవత్సరం కాలం పూర్తయిన కారణంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కొంత ప్రజానికం ఆలోచన చేస్తున్నారు కాబట్టి అంత ఈజీ ఏం కాకపోవచ్చు. కానీ డెఫినెట్గా సుసాధ్యమైన విషయం అయితే కాదు, అంటే అసాధ్యమైన విషయం అయితే ఏం కాదు, ఏదో అది జరగదు అనే విషయం అయితే కాదు, కానీ జరిగే అవకాశం కూడా ఉన్నది. సో ఈ 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలను కనుక కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటే బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే ఖాయం. ఎందుకంటే 10 మంది ఆల్రెడీ చేరిపోయారు, ఇంకో 10 నుంచి 15 మంది కనుక చేరిపోతే ఓవరాల్గా వాళ్ళు గెలిచిన సభ్యులు 38 మందిలో 2/3 అంటే 38 మందిలో ఒక 20 మంది కనుక చేరితే, 20-25 మంది కనుక చేరితే పూర్తిగా బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అనేది అది లీగల్గా పాసిబుల్ అయ్యే అంశం. గతంలో మనం చూసినాం కదా కాంగ్రెస్ ఎల్పీ విలీనం అనేది, గట్లనే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అనేది జరిగిపోతుంది. సో అది ప్రయత్నం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. సో నేను మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏం చెప్పిందంటే, మరొక 15 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వాళ్ళు టచ్లోకి పోయిర్రు, రేపో మాపో వాళ్ళ ఎంట్రీ కూడా ఖాయము. సో ఈ సందర్భంగా మరి ఇంకొక అంశం చెప్పాల్సింది ఏంటంటే మల్లారెడ్డి కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉన్నదట. మొదట్లో మల్లారెడ్డిని వద్దనుకున్నారు, కానీ ఇప్పుడు కొంత మల్లారెడ్డి తగ్గిపోయాడు కదా. తగ్గిపోయిన ఇన్ ద సెన్స్ రేవంత్ రెడ్డిని కలవడము, అటు డీకే శివకుమార్ని కలవడము, ఈయన రాగానే పెళ్లికి హాజరు కాగానే రేవంత్ రెడ్డి పెళ్లికి హాజరు కాగానే స్వాగత సత్కారాలతో ఆయన ఆహ్వానం చేయడము, ఎవరు మన మర్రి రాజశేఖర రెడ్డి బిడ్డ పెళ్లిలా మనోళ్ళు మనవరాలతోని రేవంత్ పాదాలు నమస్కారం చేయించడము. అంటే ఏడున్నా మేమేమంతా ఒకటే రకంగా ఇండికేషన్ ఇచ్చారు అక్కడ వాళ్ళు. ఏడున్నా మావాళ్ళంతా ఒకటమే, కొట్టుకున్నా తిట్టుకున్నా మేమేమంతా ఒకటేమని ఇండికేషన్ ఇచ్చారు అక్కడ. సో మల్లారెడ్డి అనే వ్యక్తి ఏదో బీఆర్ఎస్ పార్టీ ప్రేమ మీదనో కేసీఆర్ మీద ప్రేమ మీదనో రాలే. ఆయనకున్నటువంటి ధనబలము, ఆయనకున్నటువంటి అర్ధబలము, అంగబలం అన్ని జోడించుకొని బీఆర్ఎస్ పార్టీలోకి పోయిండు. బీఆర్ఎస్ పార్టీలో మంత్రి పదవి తెచ్చుకున్నాడు, తర్వాత అల్లుని టికెట్ తెచ్చుకున్నాడు, ఒకనొక సందర్భంలో కొడుకు కూడా టికెట్ అడిగిన, ఎంపీ టికెట్ అడిగిన కొడుకుకి. సో ఇట్లా ఉన్నాయి కాబట్టి ఆయన ఎక్కడికి పోయినా ఆయన అర్ధబలం అంగబలమే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన రేవంత్ రెడ్డి మీద ప్రేమనో, కాంగ్రెస్ పార్టీయో సోనియా గాంధీ మీద ప్రేమనో కాదు, ఈడికి వచ్చిన అదే కామెడీ చేస్తాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి అంటే మా బాస్, మా బిగ్ బాస్ అంటాడు, మా చుట్టపైన మా బంధువు అని చెప్పి కూడా మాట్లాడతాడు. సో ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ రావడానికి. రేపు మాపో ఆయన కూడా ఈ గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి అని అంటే వాళ్ళు కూడా ఖాయంగా జాయిన్ అయ్యే అవకాశం ఉన్నదట. సో అంతకు ముందుగానే ఏమైనా కొంత తప్పులు ఉంటే మల్లారెడ్డి మీద శిక్షలు విధించి ఆయనను అంగీకరింపజేసి కబ్జాలు గీత కథలు కార్ఖాన ఏమైనా ఉంటే కొంత ఆ కాంట్రవర్సీ లేకుండా ఆయన కొంత క్లీన్ ఇమేజ్ చూపించే రకంగా కొన్ని డీల్ చేసినాకనే ఆయన జాయిన్ చేసుకుంటారట. సో మరి 15 మంది ఎమ్మెల్యే ఎవరంటే హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. సో కేటీఆర్ సన్నిహితులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని చెప్పి తెలంగాణ పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు